దక్షిణ భారత కాశీగా ప్రసిద్ధితున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఓరుగల్లు ప్రాంతంగా చెప్పుకోవచ్చు. కాళేశ్వరంతో పాటు వేయిస్తంభాల దేవాలయం, అలాగే కాకతీయులు పూజించినటువంటి 3000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సిద్ధేశ్వర ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ దాదాపు ఎప్పుడు కాకతీయులు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసినటువంటి ప్రాసెస్ ఇక్కడ లేని ప్రత్యేకత ఇక్కడ ఈ శివాలయంలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత, ఈ శివరాత్రి మహాపర్వదినాల సందర్భంగా ఇట్లాంటి పూజా కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారిని ప్రయత్నం చేద్దాం. భక్తులు కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలాడుతున్నటువంటి పరిస్థితులు సంబంధించి కూడా మనం ఒక్కసారి స్వామివారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేల మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో స్వామి నమస్తే. ఈ రోజు ఆలయ విశిష్టత ఏంటి, అసలు భక్తులు ఎంత దీని యొక్క ఓం నమ శివాయ. ఇది భవానీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం. ఇది దక్షిణ భారతదేశంలో స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం. ఇది స్వామివారి పడవముఖ ద్వారం దక్షిణ భారతదేశంలో లేదు, ఇది ఒకటే. క్రీస్తు పూర్వం ఉద్భవించినటువంటి దేవాలయం ఇది. మనకు దక్షిణ భారతదేశంలో క్రీస్తు పూర్వం స్వామివారు పడవముఖ ద్వారంగా వెలిసినటువంటి దేవాలయం ఇది. ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారికి ఒక నాగంబ వచ్చి లింగానికి చుట్టుకొని దర్శించుకుంటారు. మనకు భాద్రపద మాసంలో సూర్యకిరణం కూడా స్వామివారికి గర్భాలయంలోకి వెళ్ళి సూర్యకిరణం కూడా స్వామివారికి తాకుతుంది. అంటే అంత మహత్యమైన దేవాలయంగా భక్తులు భావిస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారికి ఎంతో ప్రకృతి రమణీయంగా, అంటే 4 గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం. ఈ ప్రతి ఒక్క గుట్టకు, అంటే ఈ 4 గుట్టలకు కూడా ఒక పేరు ఉంటుంది. తూర్పు గుట్ట నందీశ్వర గుట్ట అని, హనుమద్గిరి పరమర ఉన్నది పద్మాక్షి కొండ అని, ఉత్తరాన ఉన్నది హనుమద్గిరి అని, దక్షిణాన ఉన్నది భైరవ కొండ అని, ఇలా 4 గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయము. ఈ యొక్క స్వామివారి క్రీస్తు పూర్వంగా ఉద్భవించినట్టు దేవాలయం. కాకతీయులు నిర్మించారు, కానీ దేవాలయం మాత్రం క్రీస్తు పూర్వం ఉద్భవించింది. ఇంకొక విశేషం ఏంటంటే రాత్రి లింగోద్భవ సమయ బ్రహ్మముహూర్తాన ఓంకారం వినబడుతుంది. ఇలా ఓంకారం మెడిటేషన్ మనం చేస్తే మన ముందు ఎవరో సిద్ధులు మెడిటేషన్ చేసినట్టు మనకు వినబడుతుంది. అంత ప్రాశస్తమైన దేవాలయం ఇది. మనకు ఇంత ప్రాశస్తమైన దేవాలయం వరంగల్ జిల్లాలో ఉండడు కూడా భక్తులు వాళ్ళ అదృష్టంగా భావిస్తారు. మహాశివరాత్రి ఉత్సవంలో ప్రతి మాఘమాసం మొత్తం ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తాము. ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారికి మాఘ బహుళ దశమి కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించాము. ఈ ఒక శివరాత్రి ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారికి అభిషేకం, అంటే వారే సొంతంగా ఓం నమ శివాయ అని మంత్రోచ్చారణ పారాయణం, పంచాక్షరి మంత్రం పారాయణం చేసుకుంటూ వారే సొంతంగా అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాము. ఇంకోటి మన దక్షిణ భారతదేశంలో ఉజ్జయిన్లో జరిగేటువంటి భస్మాభిషేకం కూడా ఈ దేవాలయంలో జరుగుతుంది. సుమారు 11 కిలోల భస్మంతో రాత్రి లింగోద్భవ సమయం, అంటే శివరాత్రి మొత్తం మనకు 24 గంటల్లో ఈ లింగోద్భవ సమయం ఎంతో ముఖ్యమైనది. అందుకే లింగోద్భవం అంటే లింగం స్వామివారు ఉద్భవించినటువంటి ఆ టైంలో స్వామికి భస్మాభిషేకం కూడా నిర్వహిస్తాము. ఇంకొకటి ఏంటంటే విశేషం, ఒక స్వామివారికి అంటే మన హిందూ దేవాలయాలలో పుట్టినరోజు, అంటే స్వామివారు ఉద్భవించిన రోజే కళ్యాణం చేయించుకునే దేవుడు ఏ దేవుడు కూడా ఉంటుంది. ఒక స్వామివారికి ఈ రోజు కళ్యాణాలు కూడా జరుగుతాయి. ఇంత కులాశంకరుడు కాబట్టి వారు ఉపవాస దీక్ష కూడా భక్తులు, ఎందుకంటే ఉదయం నుండి ఎటువంటి నీరు ఏమి కూడా స్వీకరించకుండా మన హిందూ సాంప్రదాయ ప్రకారం దీక్ష పాల్గొని రాత్రి లింగోద్భవమైన స్వామివారిని దర్శించుకొని ఉదయం అన్న పూజ కూడా పాల్గొంటారు. మనకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సర్వపంచాయతీలు, లైటింగ్, మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశాము. ఈ భక్తులు మనకు ఇంకోటి విశేషం ఏంటంటే ఎంతమంది భక్తులు వచ్చినా కూడా గర్భాలయంలో వారే సొంతంగా అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశాము. ఉంటుంది 100 రూపాయల అభిషేకానికి. వారే టికెట్ తీసుకున్న వారికి అభిషేకము, వారే సొంతంగా పంచామృతం కూడా స్వామికి వారే మేము చేసుడు కాకుండా వారే సొంతంగా అభిషేకం చేసుకొని ఈ గోలాశంకరుడు చోటి మల్లన్న అంటారు. శంకరుడు ఏంటంటే చోటి మల్లన్న అంటారు. చోటి మల్లన్న కాబట్టి ఇలాంటి స్వయంభూ లింగాలకు వాళ్ళ నుదురు తాకితే వాళ్ళ యొక్క రొట్టింటి రాత కూడా మారుతుందని చెప్పేసి ఇలాంటి స్వయంభూ లింగాలకు నుదురు కూడా తాకియాలనే పురాణంలో ఉంది. అందుకే ఇక్కడ నుదురు కూడా తాకింది. ఓకే ఓకే, ధన్యవాదాలు స్వామి. ఎందుకంటే ఎంతో చక్కగా ఆధ్యాత్మిక వాతావరణం, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉజ్జయిన్లో జరిగేటువంటి పుష్పాభిషేకాలు ఎలాగైతే ఉంటాయో అలాగే చేస్తూ ఉంటున్నారు. లింగోద్భవ సమయంలో కూడా ఇక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ భస్మాభిషేకం చేసిన తర్వాత లింగోద్భవ సమయం చాలా ప్రాసక్తిగా పేరుగాంచింది కాబట్టి లింగోద్భవ సమయంలోనే ఇక భక్తి పూజలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకత, అదే 4 గుట్టల మధ్యలో వెలిసినటువంటి స్వయంభూ సిద్ధేశ్వర ఆలయం కాబట్టి ఇక్కడ తండోపతండాలుగా భక్తులు అయితే తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక ఆలయ యొక్క నాగబంధం అనేది ఒక ప్రతీతిగా చెప్తున్నారు. ఎందుకంటే క్రీస్తు పూర్వం ఉద్భవించినటువంటి స్వయంభూ సిద్ధేశ్వర ఆలయం కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక ఆధ్యాత్మికంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇక్కడ లింగోద్భవ సమయంలో కూడా ఇక్కడ సిద్ధులు కూడా
ఇక్కడ సిద్ధులు కూడా సూక్ష్మ రూపంలో ఉండి ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రణవనాదం కూడా ఇక్కడ సూచనలు చేస్తున్నారు. కాబట్టి వీరి యొక్క ప్రాశస్త్యం ఎంతో ఉందన్నటువంటి చెప్తున్నారు. ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవ క్షేత్రంగా ఉంటున్నటువంటి ఈ దేవాలయము దక్షిణ భారతదేశంలోనే ఇంకా దక్షిణాభిముఖంగా అంటే పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ యొక్క సిద్ధేశ్వర ఆలయం అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా భక్తులు స్వామివారికి అభిషేకించి అన్వేత్వం పొందుతున్నటువంటి సందర్భాన్ని ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.